విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అల్లు అర్జున్ 100 ఏళ్ళు బ్రతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా? బ్యాంకులకి కన్నాలేసారు. నీలాంటోడికి తమ్ముడుగా పుడితే ఎవడైనా పాతికెళ్ళకే పోతాడు. నువ్వు అల్లు అర్జున్ అడగగానే ఆ డైలాగ్ చెప్తావు అనుకో. దాంతో మస్తు మస్తు వైరల్ అయ్యారు. దానివల్ల షోస్ వచ్చేది తెలుసు నాకు. ఏంటి రోజు జింగిడి దాదాగిరియా ఏంటి దొబ్బేస్తున్నారా? రే మొరగా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, రీఛార్జ్ చేయించో. ఏంటి కామెడీయా? యాక్చువల్గా అంటే సినిమాలతో పాటు ఆయన వాయిస్ స్ట్రక్చర్ చేంజ్ అయితే వచ్చింది. చిరంజీవి గారు కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. వెయిటింగ్. బాలకృష్ణ రే స్టేట్ అయినా సెంట్రల్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. నాగార్జున శివ ఇంటర్వ్యూ చాలా బాగుంది. శ్రీగారు కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లో నేను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా. రే పైరవా, ఈ కారు చీకట్లని చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా, మళ్ళీ పుడతావురా భైరవా. సూపర్. మన సాయి కుమార్ గారు రులా. మనిషిలో కూరుకుపోయిన బలం ఒక్కటే ధనం, ఎవరు ఆపలేరు. రిలాక్స్. రామచంద్ర ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢ అంధకారం, రోడ్డంతా గతుకులు గతుకులు, చేతిలో లాంతర్ లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. ఆయన ముందు చేసావు ఎప్పుడైనా? లేదు, అంటే వర్క్ చేసిన టీంకి. ప్రభాస్ వీలైతే ప్రేమిద్దండు, పోయేదే ఉంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. వాయిస్ టూ మచ్. ఇది వరకు ఇంకా బాగుండేది బ్రో, ఇప్పుడు టూ మచ్ బేస్ అయిపోయింది. అవును, చెప్పాను కదరా ఇంత బేస్ అయిపోయింది. చాలా టఫ్ అవుతుంది ఇమిటేట్ చేసినప్పుడు. ఎన్టీఆర్ గారు ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, ఏ రావణుని చంపాలంటే సముద్రం దాటేంత ధైర్యం ఉండాలా, ఉందా? కాదు, ఒక్కొక్క డైలాగ్ తీసుకుని ఆ డైలాగ్ వల్ల వాయిస్ ఆటోమేటిక్గా అలా మారుతూ ఉంటుందా? అట్లా ఏం లేదు, ఏ డైలాగ్ అన్నా చేయొచ్చు. లైక్ అంటే కొంతమంది డైలాగ్సే ప్రాక్టీస్ చేస్తారు, నేను ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మిమిక్రీ అనమాట. రవితేజ రాయ్ ఇంటి పేరు సేను, ఒంటి పేరు డాను, టోటల్గా మన అమితాబ్ బచ్చన్కి పెద్ద ఫ్యాన్. విజయ్ దేవరకొండ రే అమిత్, గలీజ్ మాటలు వస్తాయరా నాకు. ఆ ప్రీతి నాది, ఆ పిల్ల ఏదైనా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. ఏంటనా ఇట్లా నాకు జీతాను. ఏంటి ఎంతమంది వచ్చారు? నా కోసమే. నాకు తెలిసి మీరు అందరూ నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు కాదురా. గొడవ స్టార్ట్ అయ్యాక దొమ్మిలో కలిసిపోయి దొరికిన వాడిని దొరికినట్టు కొట్టి తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది. సారీ బాస్, నాకు క్లారిటీ లేదు. బై మిస్టేక్ ఎవరినన్నా కొడితే ఏమనుకోదే. జోష్ టైంలో రీసెంట్గా నేర్చుకున్నావు అది? అదే ప్రాక్టీస్లో. ఏమైందే పూజితాలి ఇట్లా ఉంటుంది. లైక్ అంటే విజయ్ వాయిస్, మహేష్ బాబు గారి వాయిస్ అండ్ చెయ్యి వాయిస్ కొంచెం సిమిలర్స్, షివరింగ్ డిఫరెన్స్ ఉంటుంది. నాని గారి వాయిస్ రాదు బ్రో, చాలాసార్లు ట్రై చేసా, బట్ ఆ బేస్ని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎంసీఏలోనూ ఫిల్మ్ ఉంటుంది, పరిగెత్తి దాక్కునే దాన్ని జింక అంటారు, పరిగెత్తి వేటాడేదాన్ని పులి అంటారు. ఇట్లా ఉండే కానీ ప్రాక్టీస్ చేయాలి, లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ కదా. అంటే ఆయన మేనరిజం చాలా డిఫరెంట్, చాలా న్యాచురల్ ఉంటుంది. ఎస్జే సూర్య
ఎస్జే సూర్య గారితో రీసెంట్గా ప్రాక్టీస్ చేసా లైక్ సరిపోతా శనివారంలో ఉచ్చా ఇక్కడ పోసుకోవాలని నన్ను అడుగుతాడేంటి సుధా వీడు ఆడు ఉచ్చానే పోసుకోలేడా ఇట్లా ఉంటుంది. మురళీ శర్మ అలా వైకుంఠపురంలో వాల్మీకి అంటారా వాల్మీకి నాన్న అని పిలు, నువ్వు కొన్ని జన్మలెత్తిన రామచంద్ర ఇంట్లో పుట్టలేవు. ఈ టోన్లో వెళ్ళిపోతుంది. రావురేమి పొద్దున్న లేస్తే పేపర్లో 1000 కోట్ల స్కాములు జరిగిపోతున్నాయి. ఇవి పట్టించుకోమంటారా, ఇలా విధానాలు పట్టించుకోమంటారా? మొన్న విజయవాడ పెళ్ళిలో గ్లాస్ మంచినీళ్ళ కోసం ఎంత కూడా చేసాడు ఎరా, ఎవరికన్నా చూపించండి రా, అలా వదిలేకంటారా బాబు. రీసెంట్ సీతం బకెట్లో సప్తగిరి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వచ్చిందండి చిన్నారి పెళ్లి కూతురు. ఒరే ఆజామో ఆ బిర్యానీ తిని దానికి మామూలుగా ఉండదు. వచ్చేసావా అక్క, ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రం దానికి వచ్చేస్తావా? నాన్ వేసిన ఆయనది కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ ఉంటుంది. లైక్ అంటే ఒరే బాగా చదువుకోండిరా, గొప్ప గొప్ప వాళ్ళు అవ్వండిరా. బ్రెజిల్లో ఫారెన్ కంట్రీస్లో మీలాంటి బ్యాట్స్మెన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారా. అలా పిచ్చోళ్ళ తిరగకండ్రా బాబు, బ్యాటింగ్ చేపల జోలికి వెళ్ళకండ్రా, వెళ్ళారంటే తాడు తీసేస్తాను రోయ్. ఈ స్టైల్ కృష్ణ భవన్ బొంకులు కావాలా జింకులు కావాలా, ఎక్కడ కావాలంటే అక్కడ ఉందండి ఉద్యోగం. ఆయన టైమింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఎస్పెషల్లీ ఆయన కబడ్డీ సినిమాలో బ్రహ్మానందం గారిది ఆయనది ఒక సీన్ ఉంటుంది అనమాట. బ్రహ్మానందం గారు అంటారు, సార్ పండక్కి చీర కొనివ్వలేదని మావాడు పుట్టింటికి వెళ్ళిపోయింది సార్, మీరే ఏదో చేయాలంటే మీ ఆవిడ మీ ఏం చేసినా బాగోదండి. న్యాచురల్గా గ్రేట్ రైటర్ కొండవలసి లక్ష్మణరావు గారు. నేను ఒప్పుకాను అయితే ఓకే. ఆయన నార్మల్గా ఎవరైనా చేసేస్తుంటారు కదా ఆయన మిమిక్రీ. ఆర్జీవి See, what I would like to say is, I like your interview. Yeah, I think నీ ఎంటైర్ కెరియర్లో ఎలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ లేకుండా ఒక ఇంటర్వ్యూ అయిందంటే ఐఎమ్ సో బ్లెస్డ్. దట్స్ మీ. యా, రాజశేఖర్ సీనియర్ ఆయన డబ్బింగ్ వాయిస్, అమ్మా ఏంటమ్మా వీళ్ళు నా మనసును అర్థం చేసుకోలేకపోయారా, ఇలా ఉంటుంది. ఆయన రియల్ వాయిస్ రీసెంట్గా ఒక రిసార్ట్ షూటింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ మా అంకుశం 2 వస్తుండది. మీ డీటెయిల్స్ ఏమి చెప్పొద్దని మ్యామ్ జీవిత మ్యామ్ చెప్పుండారు. సో ఐ డోంట్ వాంట్ రివీల్ టూ మచ్ అబౌట్ దిస్. అవును, రవికృష్ణ 7 బృందం. అయ్యో అనిత, ఏమన్నా పెడితే తింటాను, ఎవరినన్నా కొట్టమంటే కొడతాను, అంతేగాని ఈ పని చేయడం అన్నీ నాకు కాదు అనిత, నా వల్ల కాదు. రావు గొప్ప ఇదిగో సెక్రటరీ, మనిషి అన్నాక కూసింత కాల పోషణ ఉండాలి, లేదంటే మనిషికి గొడికి తేడా ఏంటుంటుంది. సూపర్ స్టార్ కృష్ణ గారు డబల్ అయితే లైక్ అంటే ఒకే సినిమాలో డబల్ కృష్ణలు ఉంటారు. సో ఆ వేరియేషన్ తీసుకుంటే, ఏడ్రా నువ్వు, నా పేరు గోపి అండి, నే తల్లి పేరు పార్వతమ్మ అండి, అయితే నువ్వు నా తమ్ముడివే అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, అందుకే నేను చిన్నప్పటి నుంచి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. సో మహేష్ బాబు గారు నిజంది ఒకటి ఉంటుంది, ఆయన ఆన్ స్టేజ్ మాట్లాడేది ఒకటి ఉంటుంది, అండ్ దూకుడు ఈ టైంలో ఒకటి ఉంటుంది. ఏంటో పెట్టి మొక్కేసి నెగేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మొత్తానికి పంటకాని బాగా ఓకేస్తున్నారనమాట. అబే హో పటే బాస్, భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రానాది, నరక్కట మొదలు పెడితే నరకం గేట్లు బయట అవుట్ బోల్డ్ పెడేస్తారు భయ, ఇట్లా ఉంటుంది. ఆయన లైవ్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలాసార్లు చూశాను, బాగా అడుగుతారు క్వశ్చన్స్, ఇట్లా ఉంటుంది. అండ్ నిజం సినిమాలో వచ్చేసరికి ఇది చెయ్యి ముడిస్తే పిడికిలి వస్తాడురా, స్టూడెంట్స్ నుంచి ఒకడు వస్తాడురా, అప్పుడు తెలుస్తుంది సీతారామరాజు పవర్ ఏంటో. సో ఇట్లా ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్
ఆయన పౌరాణికాలకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. పౌరాణికాలు హితుడా గాగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున్న సూత శూద్రకు నీళ్ళు వరహతలేదందువా ఎంత మాట. సో ఇలా ఉంటుంది. ఆయన మళ్ళీ నార్మల్ సినిమాలు చేసేటప్పుడు ఏమిటి అంత మాట అన్నాడా తరగా వాడికి మన దెబ్బ ఎలా ఉంటుందో చూపిద్దాం రామామా. నాగేశ్వర ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడారు, చలనచిత్ర పరిశ్రమలో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ అభిమానులకి చాలా దగ్గరగా ఉండాలి అనేది నా తోటి నటీనటుల్ని చూసి నేను నేర్చుకున్న ఒక గొప్ప విషయం. అది నాగార్జున అన్వయిస్తున్నాడు, చైతన్య అన్వయిస్తున్నాడు, భవిష్యత్తులో అఖిల్ బాబు కూడా అన్వయిస్తాడు. అదే ఆయన సినిమాలు. ఏమన్నావు నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే చీకొచ్చావు చేదరించుకున్నావు దాట్స్ ఇంకెంతకాలం. సో ఇలా ఉంటుంది. అండ్ కైకాల సత్యనారాయణ గారిది కూడా లైక్ అరుంధతి సినిమాలకి ఓల్డ్ సినిమాలకు ఆ టైంలో వెళ్తే ఎంతమంది వస్తారో రబరడయా దొడదొడలాడిచ్చేస్తాం. ఆయన ఇంకా లేట్ ఏజెస్కి వచ్చేసరికి అరుంధతికి వచ్చేసరికి ఇంకా మురారి ఆ టైంలో ఇంకా అయింది బాగా ముద్దుగా అయిపోతాడు. చూడడానికి ఏమన్నా ఒక చుట్ట నేను బయటకు వెళ్ళిపోతాను.